రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అంగన్వాడీ పిల్లలకు కూడా డ్రెస్సులు తీసుకొని యూనిఫామ్ ఇస్తున్నారు, పుస్తకాలు కాపీలు సప్లై చేస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. చదువు నేర్పాలనే ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ స్కూల్ షెడ్యూల్ అయ్యే ముందే అక్కడ కూడా చదువు నేర్చుకోవాలి పిల్లలు అని ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బస్సులు ఫ్రీ, 500కి గ్యాస్ సిలిండర్, తర్వాత ఫ్రీ బస్సులు, ఉచిత బస్సులు, మహిళా మండలి, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ రైతు రుణమాఫీ చేసిండ్రు, రైతు భరోసా ఇచ్చిండ్రు. ఆ తర్వాత పోడు భూములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే భూమి దున్నుకొని బతుకుతున్నారో దాని మీద కూడా ఈ ధరణి సమస్యలు తీర్చిన తర్వాత దాని మీద గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు, రుణమాఫీ, డాక్టర్ మహిళలకు రుణం మొత్తం మాఫీ చేసింది. తర్వాత వాళ్ళు కోటీశ్వరంలో కావాలనే ఉద్దేశంతో వారికి పరిశ్రమలు పెట్టించి వాళ్ళకు 10 లక్షలు, ఒక గ్రూప్ 10 లక్షలు లోన్ తీసుకున్నది ఉంటే ఇప్పుడు 20 లక్షలు లోన్ చేసి, తర్వాత ఇల్లు కట్టుకోనికి ఎవరికన్నా ఇల్లు సురు పెట్టాలంటే కూడా పైసలు ఉండలేవనే ఉద్దేశంతో వాళ్ళకు డ్వాక్రా సంఘంలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి ₹1,00,000 ఎక్స్ట్రా ఇవ్వాలి, ఇల్లు కట్టుకొని పూర్తి మళ్ళా హౌసింగ్ వాళ్ళు బిల్లు ఇవ్వగానే మళ్ళీ వాళ్ళకు పేమెంట్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో అట్లా ఇవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ ఎన్నో వెసులుబాట్లు మనం చేస్తా ఉన్నాం. మనం అయితే దాని గురించి మనం పోయి ప్రజలకు పోయి చెప్పవలసిన అవసరం. ఇప్పుడు మీకు అన్ని వచ్చినాయి, రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది, 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ రోజే ప్రోగ్రామ్ ఉండే, యాక్చువల్ గా అవి కూడా శంకరంపేటకు సంబంధించిన రేషన్ కార్డు ఇచ్చేద్దామని తహసీల్దార్ గారికి చెప్పుకుంటుందని, కానీ మళ్ళా వాళ్ళందరి అధికారులు సార్ ఇంకా మన జిల్లాలో మంత్రి వంచలేదు, మళ్ళీ నియోజకవర్గంలో కూడా మంత్రి వంచలేదు, మనం ఎందుకు వంచాలని నారాయణఖేడ్ ప్రోగ్రాం కాగానే మళ్ళీ వంచుతాం, లేకుంటే కూడా మీకు ఖచ్చితంగా మీకు మండల హెడ్ క్వార్టర్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇట్లనే ఐజేపీ మీటింగ్ ఉన్నది. ఆ రోజు ఆడ ఇందిరా మహిళా శక్తి సంబరాలకు శంకరంపేట మండలం రాలేదు, నేను ఏది పెట్టినా శంకరంపేటలో పెడదామని చెప్పిన, కాబట్టి ఇక్కడ పెట్టేసి ఆ రోజు మేము మీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి. ఇప్పుడు మనకు కొబ్బరికాయ కొట్టడానికి రాము, ఫౌండేషన్ పెట్టడానికి రాము, 3-4 రోజుల లోపల నోటిఫికేషన్ వస్తుంది. కానీ పనులు చేస్తే మనకి అంతలో ఇంతలో కొంచెం పేరు మనం కానీ కాంగ్రెస్ పీరియడ్ అయినాయి, మనం శాంక్షన్ చేస్తే ఒట్టి కూర్చుంటే అది పనులు ఎవరికి తెలియదు, ప్రజలకు తెలియదు. కాబట్టి పోతే ఎంత కష్టపడ్డారు, బిల్లు అని కలెక్ట్ చెప్పి మీరు పనులు స్టాండర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పి మీకు ₹10 లాభం అయ్యే విధంగా బిల్లులు రాపిస్తారు. పనులు మాత్రం స్టాండర్డ్ నాసిరకం పనులు చేయకండి, పనులు చేస్తే ప్రజలకు మీ ఊరికి అదే అనుకోండి మీకు పేరు వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ పనులు శాంక్షన్ అయినాయో త్వరలో ఈ 1-2 రోజుల లోపల మీరు శాంక్షన్ చేయండి. మన రేషన్ కార్డు కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఇచ్చేస్తాము. మీరు సెక్రటరీ ద్వారా మన కార్యకర్తలు అందరూ పోయి ముందుండి మా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి లేని మా ప్రభుత్వం మొత్తం మీకు ఈ శాంక్షన్ చేసింది, మళ్ళా కూడా నిరంతర ప్రక్రియ ప్రభుత్వం కుమారెడ్డి సాబు వీడికి అయిపోలేదు, మళ్ళీ కొత్త పేరు లేదు, ఇంకో కొత్త కోడలు వస్తుంది, కొత్త కోడల పేరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు యాడ్ చేపిస్తుంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఘనకార్యం. సన్న బియ్యం ఇస్తున్నాం, తీసుకొని పోయి చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం. ఇక స్కూల్ అది కాకుండా జూనియర్ కాలేజ్ పాపం పోయినప్పుడు అడుగుతారు, ఎక్స్ట్రా ఫండ్స్ కావాలి సార్, ఇవన్నీ సైన్స్ ల్యాబ్లు ఇవన్నీ రిపేర్ చేయండి. నాకా ₹1 ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఫండ్ ఏం లేదు, ₹1 ఇస్తామంటున్నారు, ఇస్తామని 3 ఏళ్ళ ప్రభుత్వంలో పైసలు లేవు, ఏం చేస్తాం? రైతు భరోసా ఇచ్చింది, ఎమ్మెల్యేలు అన్న కమిటీలు పెడదామంటే రూపాయలు లేదు. కాబట్టి ఇటువంటివన్నీ మనం కంప్లీట్ చేయాలి. డిగ్రీ కాలేజ్ గురించి అయితే 10 సార్లు అడిగిన, మీకు ఎలక్షన్ లో చెప్పిన డిగ్రీ కాలేజ్ చేపిస్తామని, అయితే ఉన్న సీట్లే ఖాళీ పడుతున్నాయి దోస్తులా, అసలు ఉన్న సీట్లు ఫిలప్ అయితే లేవు, ఎక్కడ కూడా డిగ్రీ కాలేజ్ అన్ని ఖాళీ పడ్డాయి. అది కానీ మనం ఇవ్వాలంటే కష్టం, అందుకే గవర్నమెంట్ పాలసీ డిగ్రీ కాలేజ్ ఇంతట్లా కాదు అని చెప్పి పీజీ ఇస్తామన్నారు. పీజీ కాలేజ్ ఇప్పుడు శంకరంపేటలో చాలా మంది బస్సులో నారాయణఖేడ్ వస్తున్నారు డిగ్రీ చదవడానికి, పీజీ కాలేజ్ కూడా అవకాశం ఉంటుంది, పీజీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకుంటాం, పీజీ అవకాశం ఉంటుంది. మనకి మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు ఇక డిగ్రీ కాలేజ్ గురించి, ఎందుకంటే పదే నేను పోయి అడిగిన, సీఎంకి అడిగినా, అందరికీ మాణిక్రాజు కన్ననాడ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తారు, ఆయనకి అడిగినా, కానీ ఈ పరిస్థితి దోస్తుల ఉన్న కాలేజీలే ఖాళీ పడ్డాయి, ఎన్నో కాలేజీలు మూతపడుతున్నాయి డిగ్రీ కాలేజీలు అని చెప్పడం జరిగింది. మనకు అవకాశం వచ్చినప్పుడు మన పీరియడ్ లోపల ఎప్పుడైనా కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎక్కడ లేదు, వాడు మా మీద కేసు పెట్టాడు, మనం వాడి మీద కేసు పెట్టాలని కాదు, వాడు ఏం డెవలప్మెంట్ చేయలేదు, మనం చేసి చూపిస్తాం. అన్ని ఉండాలి మనకు, అన్నది మనము కావాలంటే ఛాలెంజ్ తీసుకుంటాం, మీరేం చేసారు మేమేం చేస్తాం, ఇంకా ముంగడికి ఏం చేసి చూపిస్తాం అని చెప్పేసి దాంట్లో మనము ముందుండి అభివృద్ధి గురించి మనం పోదామని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఇంకొకటి
మళ్ళీ అవకాశం వస్తుందో రాదు, కోడ్ వస్తే ఎలక్షన్ ప్రచారంకి వస్తా, కానీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కోడ్ వచ్చిన తర్వాత. ముందు చెప్తున్నా, అప్పుడు ఏమంటే శంకరంపేట అనగానే మొత్తం తెలుగుదేశం కంచుకోట, మొత్తం రామగౌడ్ సాబ్దే అవా నడుస్తుందా, రామగౌడ్ సాబ్ ఏం చెప్తే అది అయిపోయిందని చెప్పారు. అయితే కిషారెడ్డి సాబు ఎమ్మెల్యే మీరందరూ గెలిపించినాక, మీ మండలం నారాయణగిరి నియోజకవర్గం వచ్చినాక మీ అందరి సహాయ సహకారాల వల్ల అందరి వాళ్ళు కూడా దివంగత రామగౌడ్ గారు కూడా సహకారం చేసిన మనకు, లేదని కాదు కాంగ్రెస్ జెండా ఎగిరేసిన మనం సురేష్ రెడ్డి గెలిపించింది, నన్ను ఎమ్మెల్యే గెలిపించింది. మళ్ళా ఇప్పుడు మీ ఎలక్షన్లు ఉన్నాయి, మనం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ గెలుచుకోవాలి, కక్ష అవసరం లేదు. ప్రతి ఒక్కరితో మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకొని పోయి మాట్లాడుకుంటాం, మాట్లాడి నచ్చ చెప్పి మనం ఓడించుకునే ప్రయత్నం చేద్దాం. కిషారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ జెండా ఎగిరేసిందో మళ్ళొక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చింది, మధ్యలో 2 సార్లు అవకాశం పోయింది మన చేతులకి, మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని జారవేసుకోకుండా మళ్ళా ఆయనకి ఎట్లయితే కాంగ్రెస్ జెండా ఎగిరి మీరు అందరూ సహాయ సహకారం అందించారో నాకు కూడా సహాయ సహకారం అందిస్తే మీ గురించి శంకరంపేట మండలం గురించి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒప్పుకుంటలేదు కొన్ని జాగ్రత్త ఇంద్రమ్మ కంపెనీలు మనోళ్ళు ఏం చేసారు, వాళ్ళకు అస్సలు అరువులు విడిచిపెట్టి ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు ఇచ్చారు. ఏం సంగతి కట్టించిన ఎంక్వైరీ పెట్టించిన, ఏం సంగతి కట్టినంటే సార్ ఆ టీఆర్ఎస్ లో ఓట్లు కావాలి మనం సర్పంచ్ గెలవాలంటే, అంటే గరీబ్ వాళ్ళు చచ్చిపోవాలి అని అడిగినాను. టీఆర్ఎస్ లో ఓట్లు కావాలి మనం సర్పంచ్ కావాలి, కానీ ఆడ వానలు దొరుకుతున్నారు, ఎండలు ఎండుతున్నారు, గుడిసెలు అమ్ముతున్నారు, వాళ్ళకి ఇవ్వకూడదా? ప్రభుత్వ ఉద్దేశం ఏమది? మనం కూడా కేసీఆర్ ఓట్ల కోసం చేసినట్ల అదే రాజకీయం చేస్తే ఇంకెందుకు, ఎప్పుడు కూడా మనది అభివృద్ధి చెందది అని చెప్పినది ఆల్రెడీ. లేదు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు గుడిసెలు ఉన్న ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మీరు ఓట్ల గురించి ఆలోచించండి. ఇక గరీబోనికి లాభం కాదు, మనం ఇక ఉన్నోళ్ళు పంచుకొని సర్పంచ్ గెలవాలంటే అది పద్ధతి కాదని చెప్పిన. కాబట్టి ఇక్కడ కూడా దయచేసి ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో మనం మీకు ఒక బాధ్యత అప్పచెప్పినాం, ఆ బాధ్యత అన్ని చూసి మీరు చూడండి. ఒక కుటుంబంలో వీళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనకి లాభం అవుతున్నది చేయండి. వాళ్ళకి లీడర్లకు ఇవ్వకూడదు, గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటర్లు కానీ వాళ్ళకి కానీ మీరు ఇల్లు అన్ని స్కీమ్లు అన్ని మాకు అభ్యంతరం లేదు. ఇక మనోళ్ళకు కూడా ఇస్తాం. ఇంకోటి ఇండ్లు కొని చాలా చోట్ల సార్ మాకు సరిపోతలేవు అని కంప్లైంట్ వచ్చినాయి. మళ్ళా మనకు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు రిప్లేస్ చేస్తే మళ్ళీ ఒక 1000 ఇంట్లో అదనంగా మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఆ 1000 ఇంట్లో కూడా మనం మార్చి కూర్చి ఇంతకుముందేమో జనాభా ప్రాతిపదిక ఇంతమంది ఉంటే ఇన్ని వచ్చినాయని అలర్ట్ చేసాం. దానికి ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నదో అక్కడ డిమాండ్ ఇప్పుడు నిజంగా అడుగుతున్నారు సార్. మరి 3rd లిస్ట్ లేదు, ఏ లిస్ట్ లో కూడా పేరు రాలేదు. ఇంకొంతమంది ఏమో మరి బిల్లు లేవలేదు, ఏం లేదు సార్, 3rd లిస్ట్ లో పేరు వచ్చింది. అటువంటి వరకు ఎంక్వైరీ చేయమను. సెక్రటరీలు తర్వాత ఎండిఓలు అందరూ ఎంక్వైరీ చేసి హౌసింగ్ వాళ్ళకి రాస్తే హౌసింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే కలెక్టర్ ద్వారా వాళ్ళకి కూడా మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా మనము ఇల్లు ఇప్పిద్దామని చెప్పాం. 1000 ఇంట్లోనే ఇంకా కట్టుకునే వాళ్ళు కొంతమంది కట్టని వాళ్ళు మాకు వద్దు సార్ మేము ఇప్పుడు కట్టామని చెప్తున్నారు. వాళ్ళకి తీసుకొని అదే ఊర్లో ఫస్ట్ కట్టోళ్ళకి ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాం. ఆ ఊర్లో ఎవరు మిగిలలేదు, కట్టడానికి తయారు లేదంటే తీసి పక్క ఊర్లో ఏ ఊర్లో అయితే మాకు ఇంకెక్కువ కావాలి సార్ అంటున్నారు ఆ ఊర్లోకి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. తర్వాత మనకి ఇసుక లేట్ అయింది, ఇసుక గురించి కూడా ఫ్రీ ఇసుక ఈ రోజు పొద్దున కలెక్టర్తో మాట్లాడినా మీ దగ్గర రాకపోతుంది. మేడం అంటుంటే అది మీకు ఇస్తున్నానంట కదా ఆల్రెడీ, లేదన్నా ఇంకా నిజాంపేట జాగా చూసినాం. కల్లేరుకు నిజాంపేటకు శంకరంపేటకు దగ్గర అవుతుంది. కొన్ని సిరిగాపూర్ మండలం కూడా వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని పోతారు. కాబట్టి నిజాంపేట అక్కడ డబ్బింగ్ పెట్టాము, తొందరగా మాకు ఇసుక కావాలని చెప్పడం జరిగింది. ఆడియోకి మాట్లాడినా మా ఆడియోకి అక్కడ సంగారెడ్డి ఆడియోకు మన నారాయణ ఆడియోకు 2-3 రోజుల లోపల మీకు ఖచ్చితంగా ఇసుక వస్తుందని చెప్పి మీరు ట్రాక్టర్ల మీద పోయి తెచ్చుకోండి. టీఆర్ఎస్ మన కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ వాళ్ళేమో ఉన్నది దోసుకుంటారు. మన కాంగ్రెస్ లీడర్లకు అందరికీ చెప్తున్నా, ఎవరైతే సొంత ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళ డీజిల్ పోసుకుంటే కూడా గరీబ్ వాళ్ళు ఉంటారు, పోయి కిరాయి కూడా పెట్టుకోసారు. అక్కడికి గవర్నమెంట్ ఉసుక ఫ్రీ ఇస్తున్నది కానీ కిరాయి కూడా పైసలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకు మీరు కొంచెం ఏదంటే ఎంకరేజ్ చేసి డీజిల్ పోసుకొని 1 దినం 2 దినాలు ఏదైనా ఉంటే కూడా మీ ఊళ్ళో ఇండ్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఇసుక తెచ్చుకునే విధంగా ట్రాక్టర్లు ఉన్న మన లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నా అని చెప్తున్నా. అట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. ఇట్లా చేస్తే మీకు సర్పంచ్ ఓట్లు పడతాయి. మీరు గెలిపే మీరు ఎవరైతే అనుకున్నారో గెలిపారనుకున్నారో సర్పంచ్ కు ఆ సర్పంచ్ ఓట్లు ఏమైనా అడిగితే వాళ్ళు వేస్తారు.
కానీ అట్లా కాకుండా మనం గరీబ్ వాళ్ళకి ఇచ్చిపెట్టి మనం ఓటు చేస్తానని ఇందులో ఉన్న వాళ్ళకే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇందులో రాస్తే మనకి మా ఓట్లు రావు. అది కాదు, గరీబ్ వాళ్ళకి సాయం చేస్తే ఖచ్చితంగా. మన దామోదర సమయం అందరం మహిళల దగ్గరికి పోయినాం, మన దగ్గర కూడా మహిళల ప్రోగ్రాం పెట్టాం. మహిళలకే ఎందుకు ప్రతి ఇల్లు వాళ్ళ పేరు మీదనే అన్ని వాళ్ళకే మహిళా గ్రూపులకే రుణమాఫీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆడోళ్ళు మహిళలు మాట మీద ఉంటారు. మనమేమో అప్పుడు చేసేపటికి డైవర్ట్ అవుతాం. అందుకని ఒకసారి పాటిస్తే మాట తప్పరు. కాబట్టి మన అక్క చెల్లెలు కానీ మన అమ్మలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మాటిస్తే మాట మీద ఉంటారు. కాబట్టి వాళ్ళని నమ్మొచ్చు. కాబట్టి వాళ్ళ పేరు మీదనే అన్ని సర్కారు స్కీమ్లు అన్ని ఇస్తా ఉంటుంది. కాబట్టి మనం కూడా వాళ్ళకు మనం చెప్పాలి, నచ్చ చెప్పి ఇగో మా ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కూడా నాకు దృష్టికి వచ్చింది కొన్ని చెప్పి రాపించినప్పుడు ఎండిఓకు నేనే చెప్పిన సెక్రటరీ ఓన్లీ మేమే ఇస్తున్నాం, మేము రాపించబట్టుకెళ్ళి మీకు ఇంట్లో వస్తున్నాయని చెప్తున్నట్ట. సిగ్గు ఉండాలి చెప్పని అని చెప్తాను. కనీసం మీరు శాతగాలేదు. మీకు 10 సంవత్సరాలు మొత్తం పార్టీలు మారి మొత్తము అల్లకల్లోలం సృష్టించి శంకరపేట మండలంలో ఎంతకు పడితే అంతకు దోసుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఇంటి ఇప్పిస్తున్నాం అనడానికి మీకు నోరెట్లు వస్తుందని చెప్పేసి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖం పోయి బీరోలో పెట్టుకోండి. మీ ముఖం మీకు శాతగా మళ్ళీ పెద్ద పెద్ద ప్రగల్భాలు. కాంగ్రెస్ రాజకీయ అయిపోయింది, ఓడిచింది కాంగ్రెస్. ఎట్లా వస్తుంది? మీరు కాదు, నేను కాదు, ఇంకా తరాలు ఎంత వచ్చిన కాంగ్రెస్ కు దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత కళ్యాణ లక్ష్మికి 65,000 వస్తున్నాయి వాళ్ళు చేసిన స్కామ్ల వల్ల. సారీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఆ స్కామ్ల గురించి రిస్ట్రిక్ట్ పెట్టింది గవర్నమెంట్. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీ ఉపయోగం తీసుకోండి. ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కాబట్టి అటువంటి మీరు ఏమన్నా ఉంటే ముందే ఆరోగ్యశ్రీ ఉన్నదా లేదా అని చెప్పి అడిగి జైన్ గండి అక్కడ. ఎందుకంటే మీకు ఇది 60,000 వస్తే 1,00,000 అయినా 4 లక్షలు అయినా కూడా 60,000 ఇస్తున్నారు. కాబట్టి ఈ పైసలు సరిపోవు. ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ దవాఖాన కానీ బకాయిలు కడుతున్నారు. కేసీఆర్ అన్ని పెట్టిపోయిన బకాయిలు ఆరోగ్యశ్రీల బకాయిలు పెట్టిపోతే మొత్తము 400 కోట్లు కట్టింది మన ప్రభుత్వం. కరెంటు గురించి 80,000 కోట్లు డిస్కౌంట్ బాకీ పెట్టిపోతే 80,000 బట్టి విక్రమార్క గారు మొత్తము బాకీ క్లియర్ చేసింది. అయితేనే మనకి ఇప్పుడు మీరు అందరికి తెలుసు, తంబాలు ఇస్తే వైర్ వస్తలేదు, వైర్ ఇస్తే తంబాలు వస్తలేదు. మీకు అంత కష్టమవుతున్నాం మనకు. ఇక కాంగ్రెస్ ఆగానే కరెంట్ పోయిందని అదొక పెద్ద తీసుకోవాలి. మీరు పెట్టిపోయిన బాకీ 80,000 కోట్లు అది తెరిపినాం. అది తెరిపి ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచి వైర్లు స్తంభాలు ప్రతిదీ కరెంట్ సామర్థ్యం పిలుచుకున్నాం. ఇప్పుడు జర ఆలస్యం అవుతున్నది, అయినా సరే వస్తున్నది, ప్రతిదీ వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ తర్వాత రోడ్లకు గుత్తదారులకు రోడ్ శాంక్షన్ చేసినాం. ఇప్పుడు కొత్తపేట రోడ్ శాంక్షన్ అయింది. గుత్తదారులు ముంగడికి వస్తలేరు, టెండర్ పిలిస్తే కూడా ముంగడికి టెండర్ ఏది వస్తలేదు, బిల్లులు రావు సార్ అని. అరే బాబు పాత ఏమన్నా ఇప్పిస్తాం మేము అంటే పాత ఇప్పింది సార్ అంటే ఇదే మన శివరాం సెట్ దగ్గరకు ఒక చాలా బిల్లులు ఇప్పించినాం. ఇప్పిస్తే 20,000 కోట్లు పని చేపిస్తున్నాం. రోడ్డు ముంగడి కాకపోతే కూడా మస్క కొట్టి ఎందుకంటేమో ఎంత ఇస్తావు, ఎంత పర్సెంటేజ్, 20%, 30% అయితే నీకు పని ఇస్తాను. ఇప్పుడు నేను ఉల్టా మస్క కొడుతున్నా. అయ్యా అబ్బా బిల్లులు ఇప్పిస్తా, మా పని చేయండి, రండి మీరు పని చేయండి, మాకు ఏం రూపాయి ఇచ్చే అవసరం లేదు అని నేను వాళ్ళందరూ మస్క కొట్టి గుత్తదారులు కొనుక్కొని వస్తున్నాను. అయితే కొన్ని జాగాలు ముందరికి వస్తున్నారు, కొన్ని జాగాలు ముందరికి వస్తలేదు. చెప్పిన మొన్న కూడా కట్టలేటప్పుడు రోడ్డు గురించి మొన్న మాట్లాడితే చెప్పి క్యాన్సల్ చేపించి గుత్తదారు కూడా రాకపోతే మళ్ళీ రీటెండర్ పెట్టుకున్నాడు. మొన్న నారాయణకేళ్ళ కూడా అన్ని క్యాన్సల్ చేపించి కొత్త రేట్లతోనే రీటెండర్ పెట్టించినాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళు రాకుంటే కూడా కాంట్రాక్టర్ మస్క కొట్టి రోడ్లు చేపించుకుంటారు. వాళ్ళకి 65,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు. వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అయిన పనులు కంప్లీట్ చేసిన గుత్తదారులకు పైసలు ఇవ్వకుండా 65,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. అవి కూడా కొన్ని మనం జరుపుకుంటూ వస్తుంది. అందుకే గుత్తదారులు ముంగడికి వస్తలేదు. అన్ని స్కూల్ బంద్ చేస్తుంది, ఉద్యోగాలు లేకపోతుంది, గుత్తదారుల పైసలు పెండింగ్ పెడుతుంది. దాని తర్వాత ఇది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పైసలు పెండింగ్ పెడుతుంది, అన్ని పెండింగ్ పెట్టారు. ఇక మొన్న పొన్నం ప్రభాకర్ దగ్గర పోయి ఇట్లా కూర్చున్నాం. గట్టు సాయి కుమార్ వచ్చి ఆయన ఇది ఫిషరీస్ చైర్మన్ అన్న. టిఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం అన్ని చెరువులకు ఇంత వేసారు. మనం ఖాళీ వస్తే నల్లబాగా వేస్తే పోతుంది. ఒకసారి శంకరపేట వచ్చి వేసిపోయారు. ఏడ కూడా మరి చేపలు ఇద్దాం వేస్తలేరు. ఇట్లయితే మన ప్రభుత్వం చెడు పేరు వస్తుంది కదా అని అడిగితే లెక్క చెప్పి మొత్తం చేపలలో కూడా ఇవ్వలేదు. 160 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయంట. యుద్ధంకి ఇచ్చిన పైసలు 160 కోట్ల రూపాయలు పెండింగ్. మనం వచ్చినాక 40 కోట్లు అట్లా ఇట్లా చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి అవన్నీ తెప్పించుకొని కొన్ని జాగాలలో వేసినాం.
ఇప్పుడు మన బడ్జెట్ మొన్న క్యాబినెట్ లో బడ్జెట్ పెట్టిండ్రు, నాకు తెలియదు ఎంత పెట్టిండ్రో. ఇప్పుడు చేపలు ఇత్తనం కూడా వేస్తాం, ఎంత అయితే అంత. అంటే వాళ్ళు పెట్టిన 160 కోట్లు చేపల ఇత్తనం అందరు ఆంధ్రోలు ఇత్తనం సప్లై చేసుకోవాలి, వాళ్ళు అవి ఇస్తేనే వస్తాం, లేకుంటే లేదని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వంకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాలలో కూడా ఇన్ని స్కీమ్లు మనం చేస్తున్నామనంటే మీరు ఇంకా కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ పని అయిపోయిందంటే అన్నిటోకి బుద్ధి ఉండాలి, ఈయనటోకి బుద్ధి ఉండాలి. అందుకనే చెప్తున్నా కార్యకర్తలందరూ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో కూడా అప్పుడేముండే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మనం ఉండే, సోనియా గాంధీ ఉండే. మన్మోహన్ సింగ్ ఇచ్చిండు ఎంత అంటే అంత, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు. చంద్రబాబు నాయుడు అడగగా ఇస్తున్నది, రేవంత్ రెడ్డి పోయి అడిగితే చంద్రబాబు నాయుడు శిష్యుడు అయినా కూడా ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే సుతం అమ్మ చదువు పరీక్ష పెడదాం వీళ్ళకి, అయినా కూడా మీద కింద ఒకటే ప్రభుత్వం ఉంటే మన చేయి ఆసానం మంచిగా అలకకుంటుండే. ఇప్పుడు అట్లా లేదు, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మొండిసాయి, మనమే బడ్జెట్స్ మళ్ళీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకోటి రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రోజెక్షన్ ఇది ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలలో కూడా మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం ఉన్నది, ఎక్కడైనా ఎకానమీ కుదేరైంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది. మన దేశమే కాదు, ఇప్పుడు మీకు సుమారు 500 రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి. అది కాకుండా ఇంకా ఒక 1000 మంది 1600 మంది 1690 అంటే 1700 ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా వస్తాయి. 1690 మంది యాడ్ అయినా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, పిల్లలు పెద్దగా అయిన వాళ్ళు 1690 మంది కొత్తగా రేషన్ కార్డులో యాడ్ అయినారు. 500 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. అది కాకుండా ఇంకా కూడా మనకు సుమారు 1600 రేషన్ కార్డు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ అందులో పెట్టుకున్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. అవి అందులోకెళ్ళి కొంతమంది మళ్ళీ ఆన్లైన్ అప్లై చేసుకున్నారు, మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళకి అందరికి వచ్చినాయి. మరి ప్రభుత్వం మిగిలిపోయిన వాళ్ళకి కూడా ఆలోచిస్తున్నది. కొంతమంది పెట్టిండ్రు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఆన్లైన్ లో చేసుకోవాలని తెలియదు. ఎన్నిసార్లు మీరు చెప్పినా కూడా వాళ్ళు వచ్చి చేసుకుంటలేరు. అటువంటి వాళ్ళకి కొన్ని మిగిలిపోయినాయి. వాళ్ళు కూడా ఒకవేళ ప్రజాపాలన అప్లికేషన్ చూసి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా మిగిలిన అర్హత ఉన్న వాళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నామని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాం. కాకపోతే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వంలో స్కామ్ నడిచింది, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా స్కామ్ నడిచింది. దవాఖానా లేదు, పేషెంట్లు లేరు, ఏ దవాఖానా ట్రీట్మెంట్ తీసుకోలేదు. లక్షల కోట్ల రూపాయలు పేషెంట్ బినామీ పేషెంట్లను సృష్టించి తర్వాత దవాఖానాలకు బిల్లులు చెప్పి వాళ్ళకి అనుకూలంగా యశోద హాస్పిటల్ అంటే ఎన్నో దవాఖానాలకు బిల్లులు డూప్లికేట్ బిల్లులు తయారు చేసి అవన్నీ వాళ్ళ నాయకులు దిగిపోయింది. ఎండ ఇవ్వలేదు, ప్రతి దాంట్లో భూ కబ్జాలలో ఇవ్వలేదు, మిషన్ కాకతీయాలు ఇవ్వలేదు, మిషన్ భగీరథలు ఇవ్వలేదు. అన్నింటిలో కూడా దోసుకొని గవర్నమెంట్ భూమి మొత్తం వాళ్ళ పేరు మీదకి అక్రమంగా రికార్డు లేదు, ఏం లేదు, మొత్తం వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకున్నారు. అంతేది మన మండలంలోనే మీకు అందరికీ తెలుసు, నిజాం సాగర్ భూములు రోడ్డు మీద భూములు చూపించి నిజాం సాగర్ లో మునిగిపోయిన భూములు అమ్మితే జైలు కూడా పోయొచ్చు దాఖలాలు మనకు వద్దు. నేను ఎప్పుడు నా కార్యకర్తలకు మా నాయకులకు చెప్తా ఉంటా, అప్పుడు యథా రాజా తదా ప్రజ. నేను తప్పు చేయకపోతే ప్రజలు తప్పు చేయరు, నేనే తప్పు చేస్తే నా ప్రజలు కూడా అరే ఆయననే చేస్తున్నాడు మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం ఏర్పడుతుంది. కాబట్టి మనం చక్కగా ఉండి మీకు చెప్పాలి. అందుకే మీకు చెప్తున్నా, ప్రతి ఎక్కడ ఉంటే ఒక్క రూపాయి కూడా కార్యకర్తలు ఆశిస్తలేదు. కళ్యాణ లక్ష్మిలో 10,000 తీసుకున్నారు, కొన్ని జాగ్రత్త డూప్లికేట్ కళ్యాణ లక్ష్మిలు. పెళ్లి ఎప్పుడో స్కీమ్ రాకముందు అప్పుడు పెళ్లిలైన 2 పిల్లలు ఉంటే కూడా వాళ్ళ పేరు మీద పత్రిక చపాయించి కళ్యాణ లక్ష్మి డ్రా చేసి 50,000 తీసుకున్నారు. అట్లా వద్దు అని చెప్తున్నాను. అట్లా వద్దు, మీరు ఒక్క రూపాయి తీసుకోకండి, మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అనకండి. టీఆర్ఎస్ వాళ్ళైనా సరే మనం ఇద్దరం గరీబోళ్ళు ఉంటాయి. ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా అదే చెప్తున్నా, ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు గుడిసెలు ఉండేటోళ్లకు ఫస్ట్ వాళ్ళకి ఇస్తాం, దాని తర్వాత